Namaste, welcome to NTV Sports. Presented by Velluri Developers, powered by My Doctor Pain Relief Oil, అలాగే గిఫ్ట్ పార్ట్నర్ బిగ్ సి. ఈరోజు ఒక మంచి మ్యాచ్ ఉంది బెంగళూరులో చిన్నస్వామి స్టేడియంలో, ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్. సో ఆల్రెడీ ఒక మ్యాచ్ జరిగిపోయింది, వీళ్ళిద్దరు కూడా ఒక మ్యాచ్ ఆడారు. ఒక దాంట్లో ఆర్సీబీ కోల్పోయింది, మరో దాంట్లో పంజాబ్ కింగ్స్ గెలిచింది. సో ఈరోజు మ్యాచ్ ఎలా ఉండబోతుంది ఏంటి అనే దాని మీద మనతో విశ్లేషణ అందించడానికి ఉన్నారు మోస్ట్ సీనియర్ కామెంటేటర్ అండ్ అనలిస్ట్, స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ దా గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఆయన మంచి విశ్లేషణ అందిస్తారు. మీకు ఖచ్చితత్వంతో విశ్లేషణ అందించే ఏకైక వ్యక్తి స్పోర్ట్స్లో ఎవరైనా ఉన్నారంటే సుధీర్ దా. ఆయన మనతో ఉన్నారు. సో విందాం, పాజిటివ్స్ ఏమున్నాయి, నెగిటివ్స్ ఏమున్నాయి, ఎవరు గెలవబోతున్నారు, మ్యాచెస్ ఎవరికి గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మ్యాచ్లో అనేది. నమస్తే. నమస్తే, అస్సలం వాలేకుం. కిషోర్ కుమార్ గారి బిగ్ ఫ్యాన్ మీరు. ఎనీ మా ప్రేక్షకుల కోసం కిషోర్ కుమార్ గారి సాంగ్ ఒకటి. అంటే చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు ఈ రోజు మ్యాచ్ విషయం మాట్లాడే ముందు జస్ట్ ఉర్రూతలోకి ఇచ్చి ఆ దేఖే జరా किसमें कितना है दम, दम पे रखना कदम मेरे साथिया. ये आज का बैटल ऐसा होगा. सुपर सुपर सुपर. यस यस, यू आर ट्रू. సో కమింగ్ టు పంజాబ్ కింగ్స్ అండ్ ఆర్సీబీ. కప్పు నమ్మదే అని చెప్పి మనం విన్నాం, చెప్పడం చూస్తూనే ఉన్నాం, కానీ ఆర్సీబీ ఎప్పుడు కప్పు గెలవలేదు. సో పాపం అఫ్ కోర్స్, కానీ డబ్ల్యూపీఎల్లో ఆర్సీబీ మంచిగా అమ్మాయిలు కప్పు గెలుచుకొని పోయారు, ఉమెన్ కప్ గెలుచుకొని పోయారు ఆర్సీబీ వాళ్ళు. సో ఈసారి వాట్ ఈస్ ఆర్సీబీ టీమ్ నౌ అండ్ పంజాబ్ కింగ్స్? ఆల్రెడీ 1 లాస్. పంజాబ్ కింగ్స్ మంచి ఫామ్ లో ఉన్న పరిస్థితి. సో వాట్ యు సే అబౌట్ ఈసారి అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా గెలుచుకునే ఛాన్స్ కనబడుతుంది. బట్ అగైన్ వాళ్ళ మెయిన్ వీక్నెస్ రైట్ త్రూ ది ఐపీఎల్ ప్రతిసారి చూస్తుంది వాళ్ళకు సరైనటువంటి బౌలింగ్ అటాక్ లభించడం లేదు అసలు. బట్ ఈ సంవత్సరం డెఫినెట్లీ కొంతమంది మంచి బౌలర్స్ని ఇంక్లూడ్ చేశారు. అండ్ వాళ్ళని ఎప్పుడు ఎలా టెస్ట్ చేస్తారో చూడాలి అసలు. ఎందుకంటే దట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ దెమ్. ఇప్పుడు మన చెన్నైతో ఓడిపోయినప్పుడు కూడా ఫెయిల్ ఎవరయ్యారంటే బౌలర్సే ఫెయిల్ అయిపోయినారు అసలు. మంచి స్కోర్ చివరికి చేయగలిగారు, అంటే స్టార్టింగ్లో ట్రబుల్ అయినా కానీ దే పుట్ అప్ ఏ డీసెంట్ టోటల్ 2 వస్తుంది యాక్చువల్లీ. బట్ దాన్ని వాళ్ళు డిఫెండ్ చేసుకోవడానికి కూడా కష్టపడ్డారు, అంటే బికాస్ దే ల్యాక్డ్ గుడ్ బౌలర్స్ యాక్చువల్లీ. బట్ ఈ సంవత్సరం రఫీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంతకుముందు ఒక మ్యాచ్లో మనం ఆఫ్కోర్స్ ఆ వ్యక్తి పేరు తీయలేదు, కానీ ఎందుకు తీయలేదంటే ఇప్పుడు మనం ఆర్సీబీ విషయం డిస్కస్ చేస్తున్నాం కనుక ముంబైని వదిలేసినటువంటి కెమెరూన్ గ్రీన్ ఆర్సీబీకి రావడం అనేది ప్లస్ పాయింట్ అక్కడ. అబ్సల్యూట్లీ దట్ షుడ్ బి ఎ బిగ్ గేమ్ ఫర్ దెమ్ రైట్ త్రూ ద టోర్నమెంట్. అది ఎందుకంటే అతడు చాలా టెర్రిఫిక్ ప్లేయరు అండ్ మంచి ఫామ్లో ఉన్నాడు. బట్ ఆయన మంచి స్కోరింగ్ కూడా చేస్తున్నాడు. సో ఒకవేళ అతడు రియల్గా ఇఫ్ హీ లివ్స్ అప్ టు హిస్ ఎక్స్పెక్టేషన్స్, బికాస్ చాలా హై హోప్స్ ఉన్నాయి, మామూలు ఆల్రౌండర్ కాదండి అతను. అదొకటి ప్లస్ పాయింట్. అండ్ అల్జరీ జోసెఫ్ అని చెప్పి గుజరాత్ విషయం కూడా, మన గుజరాతీ టీంలో ఆడినటువంటి జోసెఫ్ ఇందులోకి వచ్చాడు. అండ్ మనం బౌన్సర్స్ రూల్ విషయం కూడా మాట్లాడాం కనుక ఒకవేళ రియల్గానే ఏదైనా ఫాస్ట్ బౌలర్స్కి హెల్ప్ఫుల్ కండిషన్స్ ఉంటే, ఆ 2 బౌన్సర్స్ వేసే ఛాన్స్ ఉంటే, ఆ 24 డెలివరీస్లో 8 బాల్స్ అతను కంట్రోల్ చేయగలుగుతాడు. అంటే దెన్ స్కోరింగ్ ఆపర్చునిటీస్ 16 బాల్స్లోనే ఉంటాయి. అదొకటి ఛాన్స్ అవుతుంది. బట్ వాళ్ళకు మెయిన్గా మొహమ్మద్ సిరాజ్ యొక్క టోటల్ ఫామ్ అనేది ఇంపార్టెంట్. కమిట్మెంట్, డెడికేషన్ విషయం ఎవరు కూడా డౌట్ చేయరు. ఈజ్ సచ్ ఎ కమిటెడ్ క్రికెటర్. అతని ఆ ఎగ్జుబరెన్స్, ఎన్థూజియాజం ప్రతిసారి చూస్తూనే అబ్సల్యూట్లీ అండి. అండ్ చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది అతనిలో, మెచ్యూరిటీ వచ్చింది. సో పేస్ డిపార్ట్మెంట్లోనే వాళ్ళు కొంచెం ఫర్గసన్ ఉన్నాడు వాళ్ళకు. బట్ ఫర్గసన్ ఉన్నాడు కానీ ఎంతమందిని ఆడిస్తారు? మీరు ఆడించేది 4 ఓవర్సీస్ ప్లేయర్స్నే కదా. డూప్లిసీ యాజ్ ఎ కెప్టెన్గా ఆడాలి, మ్యాక్స్వెల్ మీరు కాదనలేరు, కెమెరన్ గ్రీన్ కాదనలేరు. సో మీకు ఒక్క ఛాన్స్ ఎవరికి ఉంటుందంటే చేంజ్ చేయడం అనేది, జోసెఫ్ని తీసుకొస్తారా లేకుంటే ఫర్గసన్ ఆడిస్తారా, అక్కడనే మీకు ఛాన్స్ ఉంది. టాప్ లేన్ ఇంగ్లాండ్ బౌలర్ కూడా ఉన్నాడు, ఈజ్ ఆల్సో ప్లేగ్డ్ బై ఇంజరీస్, అంత ఫిట్గా ఉన్నాడు. సో అక్కడ వాళ్ళకు సమస్య కనబడుతుంది. బట్ బ్యాటింగ్ లైనప్ చక్కగానే ఉంది. బట్ మొన్నట్లాగా కాకుండా కొంచెం మరింత ఎక్సైట్మెంట్ కూడా కావాలి. ఇప్పుడు హోమ్ క్రౌడ్ ముందు ఆడుతున్నారు కనుక ఖచ్చితంగా. ఎందుకంటే చాలా మంది హోప్స్ పెట్టుకున్నారండి సిఎస్కే మ్యాచ్ అప్పుడు ఆర్సీబీ గెలవాలి. వై బికాస్ ఆల్రెడీ డబ్ల్యూపీఎల్ లో ఆడపిల్లలు గెలుచున్నారు కాబట్టి వీళ్ళ మీద కొంచెం హోప్స్ పెట్టుకున్నారు. బట్ వాళ్ళకి ఎట్లా అయిపోయిందంటే, మనం ఒక గుట్టే కంటికి దగ్గర కాలుకు దూరం అంటాం కదా, అన్నట్టుగానే ఉంది. అంటే ఎవ్రీథింగ్ వాళ్ళకు దగ్గరలోనే కనబడుతుంది, బట్ చూస్తే అన్ని దూరంగానే అయిపోతున్నాయి అసలు. ఒకసారి ఫైనల్లో ఆడారు, సెమీఫైనల్లో ఆడుతూనే ఉన్నారు. బట్ ఆ కప్ అనేది వాళ్ళని ఇప్పటికీ కూడా ఊరిస్తూనే ఉంది అసలు యాక్చువల్గా.
బట్ ఆ అమ్మాయిలు సాధించినటువంటి దాంతో దాని ఏమంటారంటే ఆ కసి రావాలి వాళ్ళకు గెలవాలని. అండ్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ విరాట్ కోహ్లీ ప్లేస్ అండి. ఎందుకంటే విరాట్ కోహ్లీ కోర్స్ టెస్ట్ మ్యాచెస్లో ఆడలేదు పర్సనల్ కారణంగా. బట్ మొన్న కూడా అతను ఆడినటువంటి విధానం చూస్తే అంటే కొంచెం ఇంకా అతనికి ఇంకా దాన్ని ఏమంటారంటే ఈజ్ లాస్ట్ ఇయర్ అద్భుతంగా ఆడాడు. ప్రతి ఐపీఎల్లో కూడా అతను ఆడుతూనే ఉన్నాడు. సో విరాట్ కోహ్లీ నుండి చాలా బిగ్ పర్ఫార్మెన్స్ కావాలి వాళ్ళకు. సో అప్పుడే కూడా ఫీట్ ఒకటి నమోదు అండ్ చేశారు. పతిదర్ కూడా టెస్ట్ మ్యాచెస్లో ఆడినటువంటి ఇప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది కనుక టీం చక్కగానే ఉంది. దినేష్ కార్తిక్ ప్లేడ్ వెల్. రావత్ దే హావ్ గాట్ సమ్ ఫెంటాస్టిక్ క్రికెటర్స్ యాక్చువల్లీ. డూప్లిసీ ఆడినప్పుడు బ్రహ్మాండంగా ఆడతాడు, ఆడినప్పుడు అతడు కూడా త్వరగానే అవుట్ అవుతుంటాడు. సో టీం చక్కగానే ఉంది కానీ బట్ ఆన్ పేపర్ స్ట్రాంగ్గా ఉన్నటువంటి టీమ్స్ సరిపో. ఆన్ పేపర్ స్ట్రాంగ్ మీకు పంజాబ్ కూడా కనబడుతుంది. బట్ దిస్ టైం మీరు అన్నట్టుగా పంజాబ్ ఆర్ ఆఫ్ టు ఏ గుడ్ స్టార్ట్ యాక్చువల్లీ. ఢిల్లీని ఓడించిన తర్వాత వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ కూడా పెరగవచ్చు. సో దే ఆర్ గుడ్ సైడ్ యాక్చువల్లీ. ఓకే, సో వాట్ ఈస్ లైక్ పంజాబ్ కింగ్స్ పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి? పాజిటివ్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముగ్గురు ఇంగ్లీష్ ప్లేయర్స్ ఫామ్లో ఉండడం అనేది పాజిటివ్. ఇప్పుడు మొన్న 170+ చేజ్ చేస్తున్నప్పుడు దాదాపుగా 120 రన్ల వరకు ఇంగ్లీష్ ప్లేయర్సే స్కోర్ చేశారు. అందులో శామ్ కరన్ 18 కోట్లు పెట్టి కొనుక్కున్నారు లాస్ట్ ఇయర్. సో ఈ సంవత్సరం నేను అనుకుంటాను అది కనబడుతుంది ఆ స్పార్క్ అనేది దానిలో. నన్ను ఇంత డబ్బు పెట్టి కొనుక్కున్నారు కనుక నేను టైటిల్ గెలిపియాలి వాళ్ళకి అన్నటువంటి ఒక కసి కనబడుతుంది. ఈ బోల్స్వెల్ యాక్చువల్లీ ఈజ్ ఎ గుడ్ ఆల్రౌండర్, గుడ్ ఫీల్డర్ ఆల్సో. సో మన 63 బ్రిలియంట్ కూడా. అండ్ తర్వాత మీకు లివింగ్ స్టోన్ కూడా క్విక్ రన్స్ సాధించాడు. బేస్టో యొక్క ఫామ్ కూడా ఇంపార్టెంట్. బట్ మీరు అన్నారు కదా, సో మేము డిస్కస్ చేసాం ఆల్రెడీ మనం ఇంటర్వ్యూలో. పంజాబ్ ఒకవేళ ప్లే ఆఫ్ వెళ్ళినట్లయితే వాట్ విల్ హ్యాపెన్ టు దెమ్ అనేది. ఎందుకంటే ప్లే ఆఫ్కి వెళ్ళినట్లయితే ఆల్ దీస్ ఇంగ్లీష్ ప్లేయర్స్ విల్ బి మిస్సింగ్. T20 వరల్డ్ కప్ కంటే ముందు వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు బీసీసీఐకి చెప్పారు మేము ఒక 10 రోజుల ముందే వెళ్ళిపోతామని చెప్పేసి యాక్చువల్గా. ఎందుకంటే వాళ్ళకు టోర్నమెంట్స్ ఉన్నాయి, పాకిస్తాన్తో సిరీస్ ఉంది కనుక. అప్పుడే అవుతుంది సెమీఫైనల్ వరకు, ప్లే ఆఫ్ వరకు వచ్చినంత వరకు వెళ్ళుంటే డెఫినెట్లీ దే విల్ బీ హ్యాపీ యాక్చువల్లీ. బట్ అగైన్ ప్లస్ పాయింట్లో శిఖర్ ధవన్ ఫామ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అతను కూడా ఇండియన్ టీం నుంచి కొంచెం బయటకు వచ్చింది అంటే ఛాన్సెస్ రాకపోవడంతో అతనికి కూడా మళ్ళీ అది ఉంది అసలు యాక్చువల్గా ఎలా అయినా కప్పు గెలిపింది. బికాస్ వేరెవర్ శిఖర్ ప్లేస్ యాక్చువల్లీ ఆ టీం అద్భుతంగా ఆడుతుంది. ముంబైకి ఆడినప్పుడు చూసాం, సన్ రైజర్స్కి ఆడినప్పుడు, హైదరాబాద్కి అయితే బ్రిలియంట్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చాడు. అండ్ ఈ సంవత్సరం అతని ఫామ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనేది. బౌలింగ్లో మంచి బౌలింగ్ అటాక్ ఉంది వాళ్ళకు. రబడా ఉన్నాడు, ఎలీస్ ఉన్నాడు, తర్వాత హర్షదీప్ సింగ్ మంచి బౌలర్ ఉన్నాడు. స్పిన్లో పర్వాలేదు, రాహుల్ చహర్ ఈజ్ నాట్ ఎ బ్యాడ్ బౌలర్ యాక్చువల్లీ. బట్ బ్రార్ కూడా చాలా చక్కగా బౌలింగ్ చేస్తున్నాడు. బట్ ఈ 3 ఇంగ్లీష్ మెన్ ఫామ్ ఎలా ఉంటుంది అనేది రైట్ టు ద టోర్నమెంట్ దట్ విల్ ఐ థింక్ డిసైడ్ ది ఫేట్ ఆఫ్ పంజాబ్ కింగ్స్ యాక్చువల్లీ. దట్ ఈస్ ద బిగ్ ప్లస్ పాయింట్. బౌలింగ్ నో ప్రాబ్లం, ఓన్లీ బ్యాటింగ్ లో వీళ్ళ ఫామ్ మీద ఆధారపడి ఉంటుంది. బ్యాటింగ్లోనే వాళ్ళకి బౌలింగ్లో ఏం ప్రాబ్లం లేదు. బౌలింగ్లో వాళ్ళు తక్కువ స్కోర్కు కట్టడి చేసేటటువంటి ఎబిలిటీ ఉన్నటువంటి బౌలర్స్ ఉన్నారు వాళ్ళకు. బట్ బ్యాటింగ్ ఒకటే వాళ్ళకు కొంచెం మైనస్, అంటే మైనస్ కూడా కాదు, వాళ్ళ ఫామ్ మీద డిపెండ్ అయ్యి. అబ్సల్యూట్ అంత పెద్ద మైనస్ ఏం కనబడలేదు. ఎందుకంటే వాళ్ళకు పెద్ద పక్క లేడు అంటే శ్రీలంకన్ క్రికెటర్ ఐ థింక్ అంత పెద్ద గొప్ప అదేం కాదు అతని మిస్ కావడం అనేది. బట్ వాళ్ళకు రిటైన్ చేసుకున్నారు ఇంగ్లాండ్ క్రికెటర్స్ను. అది చాలా దెవ్ డన్ ఎ గుడ్ థింగ్ యాక్చువల్లీ. బికాస్ వాళ్ళు బేస్టోన్ వదులుకోలేదు, లివింగ్స్టన్ వదులుకోలేదు, శామ్ కరన్ వదులుకోలేదు. దిస్ 3 ప్లేయర్స్ ఆర్. అండ్ మరొకటి ఏంటంటే వాళ్ళకు క్రిస్ ఓక్స్ అని మరొక బౌలర్ కూడా వచ్చాడు, ఆప్షన్గా వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. ఓక్స్ ఈజ్ ఎ గుడ్ బౌలర్ యాక్చువల్లీ. అండ్ దే హావ్ గాట్ ఎ వెరీ గుడ్ సైడ్ అండి. మీరు అన్నట్టు ఏంటంటే ఈ కొత్త రూల్ వీళ్ళకి బాగా ఉపయోగపడుతుంది పంజాబ్ కింగ్స్ బాగా ఉపయోగపడుతుంది. బికాస్ రబడా లవ్స్ టు బౌల్ బౌన్సర్స్. ఆఫ్ కోర్స్ హర్షదీప్ కూడా చాలా చక్కటి బౌలింగ్ చేస్తుంటాడు. ఎలీస్ ఉన్నట్లయితే అతడు వేస్తాడు. అండ్ దే హావ్ గాట్ ఎ గుడ్ సైడ్ యాక్చువల్లీ ఐ థింక్ ఇది. సో బౌలింగ్ ఇస్ గుడ్ అండ్ బ్యాటింగ్ కొంచెం ఏంటంటే ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. బ్యాటింగ్లో ఇంప్రూవ్మెంట్, కన్సిస్టెన్సీ అనేది కావాలి. అంటే వాళ్ళు లాస్ట్ 10 yearsలో 2014లో ఎప్పుడైతే ఫైనల్ ఆడారో ఆ తర్వాత వాళ్ళు ప్లే ఆఫ్కి రావడం అనేది ఐ డోంట్ థింక్ ఇట్స్ హ్యాపెన్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. అది జరగటం లేదు. మంచి టీం, ఆన్ పేపర్ స్ట్రాంగ్గా ఉంటారు వాళ్ళు. బట్ అన్నీ ఉండి దాన్ని ఏమంటారు అల్లు నోట్లో శని అనే టైప్ వాళ్ళకు అసలు యాక్చువల్గా అట్లా వాళ్ళను కొన్ని బాధ పెడుతుంది. అండ్ దిస్ ఇయర్ హోప్. ఎందుకంటే ఎంత స్కోర్ చేస్తారు బెంగళూరు చిన్నస్వామి అంటే మై గుడ్నెస్ ఎంత స్కోర్ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. ఎనీథింగ్ 190+ నేను అనుకుంటాను. 180, 190+ ఎనీథింగ్ యూ కెన్ ఎక్స్పెక్ట్ యాక్చువల్లీ. 200+ కూడా యూ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ బెంగళూరు బికాస్ ఇట్స్ సచ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ టు బ్యాట్ యాక్చువల్లీ. ఎవ్రీబడి విల్ లవ్ టు బ్యాట్ దేర్ యాక్చువల్లీ. చిన్నగా ఉంటుంది, ఇట్స్ ఎ స్కోరింగ్ స్టేడియం. అండ్ అక్కడ క్రౌడ్ విషయం ఎంత చెప్పా కానీ తక్కువ బికాస్ చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది. అండ్ ఐ థింక్ వీఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు సీ a huge match, scoring match. Okay, coming to RCB, RCB positives ఏంటి? ఎందుకంటే కోహ్లీ కూడా ఎక్స్పెక్టెడ్ రేంజ్ లో ఆడట్లేదు. సో అది కూడా దాంతో పాటు మన బౌలర్స్ పాజిటివ్ విషయంలో వాళ్ళకు జోసెఫ్ అండ్ కెమెరూన్ రావడం అనేది ఒక ప్లస్ పాయింట్ అయింది వాళ్ళకు. ఎందుకంటే జోసెఫ్ ఈజ్ అ వెరీ గుడ్ బౌలర్
అండ్ అతనిలో మంచి మెచ్యూరిటీ వచ్చింది. బట్ అతన్ని ఎప్పుడు ఎలా ఉపయోగించుకుంటారు, ఎందుకంటే ఫర్గసన్ యూ కాంట్ ప్లే ఇన్ ఎవ్రీ మ్యాచ్ అండి. ఫర్గసన్ ఈజ్ నాట్ ఏ దిస్ థింగ్, అటువంటి బౌలర్ కూడా కాదంటే ప్రతి మ్యాచ్లో బౌలింగ్ చేసేటటువంటి ఎబిలిటీ లేదు అతనికి. వీళ్ళిద్దరిని ఎలా ఉపయోగించుకుంటారు, ఎందుకంటే వాళ్ళకు ప్రాబ్లం ఏంటంటే మ్యాక్స్వెల్ ప్లస్ పాయింట్, బట్ మ్యాక్స్వెల్కి ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే అతనికి కూడా కన్సిస్టెన్సీ లేకపోవడం. ఫస్ట్ మ్యాచ్లో చూసాం 0కి అవుట్ అయిపోయినాడు, మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్లో ఈ కెన్ స్కోర్ 100 ఆల్సో. అంటే కొంచెం అటువంటి క్రికెటర్ అంటే వాళ్ళని అర్థం చేసుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. వరల్డ్ కప్లో చూసాం పంజాబ్ అబ్సల్యూట్లీ అలాగే ఉన్నది. అలాగే వరల్డ్ కప్లో 90, 100 for 7 ఉన్నప్పటి నుంచి ఆస్ట్రేలియా డబుల్ సెంచరీ స్కోర్ చేసి గెలిపించాడు అగైన్స్ ఆఫ్ఘనిస్తాన్. Could anybody expect that that bowling lineup is always good in two teams? Yeah, but absolutely. batting, coming to batting, some కమింగ్ టు confusions, బ్యాటింగ్ అంత పెద్ద మీరు అన్నట్టుగా కోహ్లీ, డూప్లిసీ మినాయించి మీకు అంత పెద్ద నేమ్స్ ఎక్కువగా వాళ్ళకు RCB లో కనిపించట్లేదు. కనబట్టలేదు. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ బికాస్ ఐ థింక్ దీస్ టూ ఆర్ ద కీ ప్లేయర్స్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. అంటే దినేష్ కార్తిక్ వీళ్ళందరూ జస్ట్ మీకు యాడ్ చేసే వాళ్ళే కానీ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రోహిత్ శర్మ లాగా డిపెండ్గా అయ్యే బ్యాటర్ అటువంటి వాళ్ళు లేరు. ఎందుకంటే డూప్లెసీ కూడా కొంచెం ఏజింగ్ కదా, అంత పెద్ద యంగ్స్టర్ ఏం కదా అతను. ఈ టూ టీమ్స్ లో స్పిన్నర్స్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందండి? స్పిన్నర్స్లో నేను ఏమనుకుంటానంటే వాళ్ళకు కరణ్ శర్మ ఉన్నాడు, పర్వాలేదు. బ్రార్ అండ్ మీకు ఇంతకుముందు చెహర్ వాళ్ళిద్దరు మంచి బౌలర్స్. స్పిన్నర్స్ మీరు అసరంగాను మిస్ అవుతారండి. అసరంగా హైదరాబాద్ రావడం అనేది హైదరాబాద్ ప్లస్ పాయింట్ అవుతుంది ఫ్యూచర్ మ్యాచెస్లో. ఐ థింక్ అసరంగా లాంటి బౌలర్ను వాళ్ళు డెఫినెట్లీ మిస్ అవుతారు అసలు యాక్చువల్లీ, బికాస్ ఈ వాజ్ వెరీ కీ ఇన్ వన్ ఆఫ్ ది టోర్నమెంట్స్ యాక్చువల్లీ థింక్. సో స్పిన్ అంత పెద్ద రాషిద్ ఖాన్ లాగా అటువంటి మీకు ఎక్సైటింగ్ తెలియదు కానీ కొంచెం ఇంపాక్ట్ బెటర్ అయితే. కరణ్ శర్మ హౌ ఈ బౌల్స్ వెరీ ఇంపార్టెంట్ అండి, బికాస్ కరణ్ శర్మకి ఎక్స్పీరియన్స్ ఉంది. సో అతన్ని ఉపయోగించుకోవాలి ఎక్స్పీరియన్స్. సో ఎవరు గెలిచే అవకాశం ఉందంటే ఐ థింక్ ఐ గో విత్ రాయల్ ఛాలెంజర్స్ టుడే. ఓకే, సో RCB మై ఎక్స్పెక్టేషన్ అది. ఓకే, సో అంటే ఎంత స్కోర్ చేస్తే కనుక గెలిచే అవకాశం ఉంది? ఎనీథింగ్ వాళ్ళు ఏది స్కోర్ చేసా కానీ అంటే 200 అయితే స్కోర్ చేయాలి, అప్పుడే ఛాన్స్. 190+ స్కోర్ చేస్తేనే వాళ్ళు గెలవగలుగుతారు. ఏ టీం అయినా కానీ. ఈవెన్ RCB కూడా 170, 160 చేస్తే మీకు ఛాన్సెస్ ఉండవు అసలు, బికాస్ పంజాబ్ 190+. ఫస్ట్ బ్యాటింగ్ RCB తీసుకున్నా, పంజాబ్ కింగ్స్ తీసుకున్నా 190+ మస్ట్ ఉంటేనే ఛాన్స్ ఉంటుంది. బట్ మై ఎక్స్పెక్టేషన్ టుడే ఇస్ RCB. సో డూప్లెసిస్కి మీ ఓటు రైట్. సో చూసారు కదా ఈరోజు మంచి టఫ్ మ్యాచ్. కాకపోతే బౌలింగ్ లైనప్ ఈజ్ ఓకే కానీ బ్యాటింగ్ లైనప్ కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకంటే ఫిట్నెస్ వైజ్ కావచ్చు, ఏదైనా నమ్మకం లేని బ్యాట్స్మెన్స్ ఉన్నారు కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్ ఉంది అంటున్నారు. సో బట్ అయితే RCBకి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 190+ స్కోర్ చేస్తేనే అనేది కూడా మెయిన్గా అతను చెప్తూ ఉన్నారు సుధీర్. సో చూద్దాం మరి ఇవాళ మ్యాచ్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మరి కాసేపట్లో మనకి తెలియబోతుంది. కానీ మంచి సూపర్ డూపర్ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ అండ్ RCB. ఒకవైపు శిఖర్ ధావన్, మరోవైపు డూప్లెసిస్. సో ఎవరు గెలవబోతున్నారు మ్యాచ్లో ఏంటి అనేది మరి కాసేపట్లో తేలబోతుంది. సో చూద్దాం ఎలా ఉండబోతుంది ఏంటి అనేది. దిస్ ఈజ్ రఫీ, నమస్తే.